జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ భాగంలో మహిషుడి మరులు, మంత్రి రాయబారం, దైత్య నాయక ఒక ప్రౌఢాంగనను చూశాము. సర్వాభరణ విరాజిత, మానవకాంత కాదు, దానవకాంత కాదు, ఎవరో దివ్యరూప, అత్యంత మనోహరంగా ఉండి సింహారూఢయి, అష్టాదశ భుజాలు, అష్టాదశ వరాయుధ ధర. ఆవిడ సురాపానం చేస్తుంది, వికటాటహాసం చేస్తుంది. అదిగో ఆ ధ్వని ఇలా దశ దిశలా వ్యాపిస్తుంది. ఆవిడ ఎవరో, భర్త ఎవరో తెలీదు. నేల మీద నిలబడలేదు, అంతరిక్షంలో ఉంది. దేవతలంతా స్తుతిస్తున్నారు, జయ జయ అంటున్నారు, పాహి పాహి అంటున్నారు. శత్రువులను జహి జహి అంటే సంహరించు అంటున్నారు. ఆవిడ ఎందుకోసం వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఏం చేయాలని వచ్చిందో మాకైతే తెలియలేదు. ఆవిడ దివ్య తేజస్సు కళ్ళు మిరుమిట్లు గొలుపుతుంది. తేరిపారా చూడలేకపోయాం. శృంగార వీరహాసాలు, రౌద్రాద్భుత రసాలు మూర్తీభవించినట్టు ఉంది. అటువంటి రూపాన్ని ఇంతకుముందు ఎప్పుడు చూసి ఎరగం, విని ఎరగం. మాట్లాడించడానికి భయం వేసింది. చప్పుడు చేయకుండా తిరిగి వచ్చేసాం. చూసి రమ్మని మాత్రమే కదా నీ ఆజ్ఞ. ఇప్పుడు ఏమి చేయమంటావో ఆజ్ఞాపించు. దూతలు చెప్పింది శ్రద్ధగా విని మహిషాసురుడు తేలికగా పరిహాసించాడు. ఒక మహావీరుని చూస్తూ, మంత్రివర్య, నువ్వు మహాసేనలతో తరలి వెళ్ళి సామధానాది చతురపాయాలను వినియోగించి ఆ వరారోహను నా దగ్గరకు తీసుకురా. రానంటే చంపకుండా బంధించి తీసుకురా. అంతటి సౌందర్యవతిని పట్టమహిషం చేసుకుంటాను. సాధ్యమైనంత వరకు ప్రీతితో వచ్చేటట్టు చూడు. రసభంగం కాకుండా నా కోరిక తీరేట్టు చూడు. ఆవిడ రూప సౌందర్యాన్ని గురించి ఈ దూతలు చెప్పినది విన్నంత మాత్రం చేతనే నా మనసు సమ్మోహిత అయ్యింది. జనమేజయ, వింటున్నావుగా? మహిషాసురుడి మదమత్తత ఏ స్థాయిలో ఉందో చూడు. ఆ మహామంత్రి గజాశ్వ రథ సేనలతో బయలుదేరి వెళ్ళి మహాదేవికి చాలా దూరంగా నిలబడి వినయంగా నమస్కరించి మధురంగా సంభాషించాడు. ఓ తీయని పలుకులు గల సుందరాంగి, ఎవరు నీవు? ఎక్కడి నుండి వచ్చావు? మా ప్రభువు నా ముఖతః నిన్ను అడుగుతున్నాడు. అతడు విశ్వవిజేత, దేవమానవులకు అవధ్యుడు, బ్రహ్మదేవుడిచ్చిన వరం ఉంది. దైత్యనాయకుడు, మహాబలశాలి, కామరూపధారి. నువ్వు ఇలా వచ్చావని తెలిసి నీ సౌందర్యాన్ని విని మా ప్రభువు మహిషాసురుడు నిన్ను చూడాలని కోరుకుంటున్నాడు. మానవ రూపం ధరించి నీ చేరికకు వస్తాడు. నీకు ఎలా రుచిస్తే అలా. ఓ మృగసాభక్షి, నువ్వే అతడి సన్నిధికి వస్తే మరింత మంచిది. లేదంటే అతడే వస్తాడు, భక్తితో వస్తాడు. నీ ఇష్టం. నువ్వు ఎలా అంటే అలా చేస్తాను. అతడు నీకు పూర్తిగా వశుడైపోయాడు, నీ సౌందర్యానికి దాసుడైపోయాడు. ఓ కరబోరు, చెప్పు, నేను చేయవలసింది ఏమిటో ఆజ్ఞాపించు. ఆ రాక్షస మంత్రి మాటలు వింటూనే మహాదేవి విరగబడి నవ్వింది. క్షణంలో గంభీరంగా మారింది. మేఘగర్జనలా ఉరిమి పలికింది. మంత్రివర్య, నేను దేవతల కన్న తల్లిని. మహాలక్ష్మి అంటారు నన్ను. సర్వదైత్యులను సంహరించడం కోసం వచ్చాను. మహేషుణ్ణి మట్టుబెట్టమని ఈ దేవతలు ప్రార్థిస్తే వచ్చాను. యజ్ఞభాగాలను హరిస్తూ దేవతల అందరినీ నానాహింసలు పెడుతున్నాడుగా మీ ప్రభువు. అందుకని మీ నాయకుడిని చంపడం కోసం ప్రయత్నపూర్వకంగా వచ్చాను. ఒంటరిగా వచ్చాను. నాకు సైన్యం లేదు. నువ్వు సామోపాయంగా స్వాగతం పలికావు, మధురంగా సంభాషించావు. అందుచేత సంతోషించి క్షమిస్తున్నాను. లేదంటే నీ పాటికి నిన్ను చంపి ఉండును. నా చూపులు కాలాగ్ని వీచికలు. ఈ పాటికి నిన్ను దహించి వేద్దును. మధురంగా మాట్లాడావు కనుక బతికిపోయావు. మధుర వాక్కులు ఎవరికైనా ఆనందపరుస్తాయి కదా. వెళ్ళు, నీ ప్రభుతో చెప్పు, నా మాటగా చెప్పు. రాక్షసాదమా, జీవితేచ్ఛ ఉంటే
వెంటనే పాతాళానికి పారిపో, లేదంటే ప్రాణాలను కోల్పో. ఎన్నో పాపాలు చేశావు, అన్నింటికీ శిక్షగా నిన్ను సంహరిస్తాను. బాణాలతో నీ శరీరమంతా తూట్లు పొడుస్తాను, యమలోకానికి పంపిస్తాను. ఈ పాటి నా దయాళుత్వాన్ని తెలుసుకొని వెంటనే పాతాళానికి పారిపో, ప్రాణాలు నిలుపుకో. నిన్ను చంపితే దేవతలకు స్వర్గ సామ్రాజ్యం లభిస్తుంది. ఈ స్వర్గాన్ని, ఈ భూమిని, ఈ సముద్రాన్ని విడిచిపెట్టి పారిపో, పాతాళానికి పారిపో. యుద్ధం చేయాలని కోరిక ఉంటే వెంటనే బయలుదేరిరా. మహావీరులతో మహాబలాలతో తరలిరా. అందరినీ ఒకేసారి యమలోకానికి పంపిస్తాను. ప్రతి యుగంలోనూ నీ వంటి మహామూఢుల్ని ఎంతోమందిని సంహరించాను. ఆయుధాలు ధరించావు కనుక యుద్ధం చేసి వాటికి సాఫల్యం చేకూర్చు, లేకపోతే ఉత్తినే బరువు మోసినట్టు అవుతుంది. నువ్విప్పుడు మన్మథ పీడితుడయ్యావు కనుక, లేకపోతే తప్పకుండా వచ్చి యుద్ధం చేసి బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడు కనుక అవి విరవీగుతున్నావు. కాబట్టి ఆ విరవీగుతనాన్ని నేను మట్టుపెడతాను. నీకు స్త్రీ చేతిలోనే మరణం రాసిపెట్టింది అని ఉంది. ఆ మాట మర్చిపోవద్దు. బ్రహ్మదేవుడి మాటకు తిరగలేదు. అందుకే నేను వచ్చాను. స్త్రీ రూపం ధరించి వచ్చాను. నీ పాపం పండింది, చావు మూడింది. మరొక్కసారి తుది హెచ్చరికగా చెబుతున్నాను. జీవితేచ్ఛ ఉంటే ప్రాణాలు గుప్పెట పెట్టుకొని పాతాళానికి పో. మహాదేవి ఇచ్చిన ఈ సందేశాన్ని శ్రద్ధగా విని ఆ మంత్రివర్యుడు భయాన్ని దాచుకుంటూ మరింత వినయంగా సంభాషించాడు. దేవి, ఆడవారికి తగినట్టు మాట్లాడావు, కానీ ఒక్క విషయం ఆలోచించు. మా ప్రభువెక్కడా, నువ్వెక్కడా? ఇద్దరికీ యుద్ధం ఎలా? నువ్వు ఒంటరివి, పైగా చిన్నదానివి, నూతన యవ్వనంలో ఉన్నావు, సుకుమారివి. మరి అతడితో మహిషుడు, మహాకాయుడు, కఠినుడు, అనంత సైన్య సమేతుడు, భీకర శాస్త్ర సమన్వితుడు నిన్ను చాలా తేలికగా సంహరిస్తాడు. మదగజం ఒక మాలతీ పుష్పాన్ని నలిపివేసినట్టుగా చిదిమేస్తాడు. ఇంతకన్నా పరుషంగా మాట్లాడడానికి సంశయిస్తున్నాను. శృంగారానికి రసభంగం అవుతుందని భయపడుతున్నాను. మా రాజు నీ పట్ల భక్తి తత్పరుడు. సామధానాలు రెండే ఉపయోగించమని ఆదేశించాడు. అందుకని అడుగుతున్నాను. లేదంటే ఇంత పరుషంగా మా స్వామిని నిందించిన నిన్ను ఈ పాటికి ఒకే ఒక్క బాణంతో సంహరించి ఉండేవాణ్ణి. రూపయవ్వన గర్వితంతో, మిథ్యాభిమానంతో మేరమీరి పలుకుతున్నావు. నీ అందాన్ని గురించి విని మోహితుడయ్యాడు కదా అని లోకో కట్టేస్తున్నావు. అందుకనే నేను నిన్ను సంహరించడం కూడా ప్రియంగా మాట్లాడవలసి వస్తుంది. సకల రాజ్యాన్ని, సకల కోశాన్ని మా ప్రభువు నీకు సమర్పిస్తాడు. అనుకూలంగా అభిప్రాయం ఏర్పరచుకో. రోషానికి పోయి మరణాన్ని కోరి తెచ్చుకోకు. భామిని, ఆలోచించు. ఇంతగా కాళ్ళ వేళ్ళ పడి బతిమాలుతున్నాను. భక్తితో నీ కాళ్ళకు మొక్కుతాను. మా ప్రభువును తిరస్కరించకు. వెంటనే మహారాజ్ఞిగా పట్టాభిషేకం జరిపించుకో. ఓ శుచిస్మిత, ముల్లోకాలు నీకు పాదాక్రాంతమవుతాయి. అతడితో సంసార సుఖాలు అనుభవించు. ఈ మాటలకు మహాదేవి మరొక్కసారి నవ్వింది. సౌమ్యంగానే బదులు పలికింది. వినవయ్యా వెర్రివాడా, నువ్వు మహిషుడికి ఆప్తుడివి, ముఖ్యుడివి అనుకుంటా. అలాగే కనిపిస్తున్నావు. నీ పసుబుద్ధి ప్రతి మాటలోనూ తొణికిసలాడుతోంది. నీలాంటి వాడు మంత్రిగా ఉన్నాడంటే ఇక అసలు వాడు ఎంత బుద్ధిమంతుడో తెలుస్తూ ఉంది. దొందుకు దొందే అన్నట్టు సరిపోయింది. విధి ఎంత చక్కగా కూర్చుంది మిమ్మల్ని ఇద్దరిని. నేను ఆడదాన్ని, పురుషుణ్ణి కాదు. స్త్రీ వేషం కూడా ధరించాను. నీ ప్రభువు ఆడదాని చేతిలో మరణం కావాలని బ్రహ్మదేవుణ్ణి యాచించాడు కదా. ఎంతటి మూర్ఖుడో! అటువంటి చావు వీరోచితమే అనుకున్నాడు. అయినా అర్థించాడు కనుక అదే జరుగుతుంది. అందుకే నేను వచ్చాను. నాకు ఏ సైన్యము అవసరం లేదు, ఏ ఆయుధము అవసరం లేదు. దైవం ప్రతికూలించిన వాడిని
చంపడానికి ఒక గడ్డిపరక చాలదు, అదే వజ్రాయుధం అవుతుంది. దైవం అనుకూలించిన వాడికి వజ్రాయుధమైన గడ్డిపరకంత కాదు. మరణం రాసిపెట్టి ఉన్నాక ఎంత సైన్యం ఉండి ఏం లాభము? జీవుడికి దేహంతో సంబంధం కాలయోగాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటుంది, విడిపోతూ ఉంటుంది. సుఖదుఖాలలాగానే మృతి కూడా ముందే రాసిపెట్టి ఉంటుంది. అది ఎవడికి ఎలా ఉందో అలాగే జరుగుతుంది. మార్చడం ఎవరి వల్ల కాదు, బ్రహ్మాదులకే తప్పనివే ఈ ఉత్పత్తి వినాశాలు. ఇక నీకు నీ ప్రభువుకు మృత్యువును తప్పించుకోలేనివాడు ముచ్చటపడి ఇచ్చిన వరదానాలతో ఏ ప్రభువులంటి వారు మాకు మరణం లేదు అని విర్రవీగితే దాన్ని ఏమనాలి? ఇంతకన్నా మూర్ఖత్వం వేరే ఉందా? అందుచేత మహామంత్రి, త్వరగా వెళ్ళు, మీ ప్రభువుకు చెప్పు. అతడు ఏది ఆజ్ఞాపిస్తే అది నువ్వు చెయ్యాలి కదా, ఉద్యోగివి. అందుకని నిన్ను తప్పు పట్టడం లేదు. వెళ్ళు, నా మాటగా చెప్పు. ఇంద్రుడు రేపటి నుంచి స్వర్గాధిపతి అవుతాడని, దేవతలే హవిర్భోక్తలు అవుతారని, మీరంతా పాతాళానికి పారిపోండి, లేదా ప్రాణాలైనా కోల్పోండి. మొన్నటి యుద్ధంలో విష్ణుమూర్తితో సహా దేవతలందరినీ జయించాం కదా అనుకుంటున్నాడేమో. అలా గర్వపడొద్దని చెప్పు. అది నీ ప్రభువు శక్తి కాదు, బ్రహ్మ ఇచ్చిన వరం శక్తి. తెలుసుకోమను, వెళ్ళు అని ఖచ్చితంగా చెప్పింది. అంతా విన్నాడు. మంత్రి ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఈవిడితో యుద్ధం చెయ్యనా, తిరిగి వెళ్ళనా? ప్రభువు కామాతురుడే సంబంధం చక్కబెట్టి రమ్మని పంపించాడు. నేను విరసం చేసి ఎలా వెళ్ళను? అందుచేత యుద్ధానికి దిగడం సమంజసం కాదు. ఎలా వచ్చానో అలాగే వెళ్ళి జరిగింది జరిగినట్టు ప్రభువుకి విన్నవిస్తాను. తర్వాత ఏం చేయాలో ఆ బుద్ధిమంతుడే నిర్ణయించుకుంటాడు. సచివులతో నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాడు. అంతే. నేను సాహసం చేయకూడదు. నా జయమైనా పరాజయమైనా ప్రభువుకి అప్రియమే అవుతుంది. కోపం వస్తుంది. ప్రభువులు కదా, కోపం ముందు పుట్టి తర్వాత వారు పుడతారు. అందుచేత బుద్ధిగా తిరిగి వెళ్ళి ఈ సుందరాంగి మాటలు యథాతథంగా చెబుతాను. ఆ తర్వాత ప్రభు ఇష్టం. ఇలా ఒక నిశ్చయానికి వచ్చి ఆ మేధావి శీఘ్రంగా తిరిగి వెళ్ళిపోయాడు. మహిషాసురుడికి నమస్కరించి నిలబడి ఇలా ఉపన్యసించాడు. మహారాజా, సింహవాహనంపై కూర్చున్న ఆ సుందరాంగిని చూశాను. 18 బాహువులతో వరాయుధాలతో విరాజిల్లుతోంది. దేవి, మా మహిషా మహారాజు వరించి పట్టమహిషివై ముల్లోకాలు ఏలుకో. మా ప్రభు నీకు దాసుడే, నీ ఆజ్ఞలు నెరవేరుస్తూ నీకు ప్రియం కలిగిస్తాడు అని వినయంగా మనవి చేశాను. ప్రభు, నా మాటలకు ఆ భామిని చిరునవ్వు చిందించింది. కళ్ళు పెద్దవి చేసి చూసింది. మంత్రి, ఎంత మూర్ఖుడివి! దున్నపోతు అంటే మహిషి అంటే పశువులలోకెల్లా అధమాధం. దేవతా ప్రీతి కోసం దాన్ని బలి ఇస్తారు. మీ మహిషుణ్ణి పెళ్లి చేసుకోవడానికి నేనేమైనా పశువునా? మరొక మహిషిని చూసి పెళ్లి చెయ్యి. కొమ్ములు రాసుకుంటూ తిరుగుతారు, అరుచుకుంటూ క్రీడిస్తారు. మూర్ఖుడా, వాణ్ణి పెళ్ళాడటం కాదు, ప్రాణాలు తీస్తాను. పాతాళానికి పారిపోమ్మను, లేదా నా చేతిలో మరణం తప్పదని చెప్పు. పో అని గద్దించింది. ప్రభు, బాగా ఆలోచించి నేను ఇలా తిరిగి వచ్చాను. అసలు ఆ క్షణంలోనే ఆ సుందరిని సంహరిద్దాం అనుకున్నాను. రసభంగం అవుతుందేమో, నీ ఆజ్ఞ తీసుకోలేదు కదా అని ఆలోచించి చేతులు కట్టేసుకున్నాను. జరిగింది ఇది ప్రభు. వీటిపైన ఏమి చేయాలో దేవరవారిదే దివ్య చిత్తం. రణమా మరణమా, ప్రయాణమా పలాయనమా ఆలోచించి ఏది శ్రేయస్కరమో నిశ్చయించండి అని విన్నవించాడు. మంత్రులతో మహిషుడు మంతనాలు. వెంటనే మహిషాసురుడు వృద్ధ మంత్రులను సమావేశపరిచాడు. ఏం చేద్దామో చెప్పండి. ఈమె శాంబరీ మాయలాగా ఉంది. బాగా ఆలోచించండి. ఉపాయాలు అన్నీ చర్చించండి. కర్తవ్యం ఏమిటో తేల్చి చెప్పండి అన్నాడు. మంత్రులంతా ఒకేలాగా స్పందించారు. మహిషా మహాసుర,
సత్యమే పలకాలి, ప్రేమే చెప్పాలి, హితమే ఉపదేశించాలి. ఇది పండితుల లక్షణం. ఒక్కొక్కప్పుడు హితమైనది అప్రియం కావచ్చు, ప్రేమ అనేది అహితం కావచ్చు. ఔషధం అప్రియంగానే ఉంటుంది, కానీ అదే హితం. కాబట్టి అన్ని వేళ సత్యానిదే అగ్రపీఠం. అయితే సత్యం చెప్పేవారు కానీ వినేవారు కానీ అట్టే మంది ఉండరు, బహు దుర్లభులు. ప్రియాలు పలికేవారు చాలామంది ఉంటారు. అందుచేత మహారాజా, ఈ గహన విషయంలో మేము చటుక్కున ఏ నిర్ణయము చేసి చెప్పలేం. అసలు ఎవరికి ఎప్పుడు ఏది శుభమో ఏది అశుభమో తెలిసి చెప్పగలిగినవాడు ఈ ముల్లోకాలలోనూ లేడు. ఈ మంత్రుల మాటలు విన్న మహిషాసురుడు చిన్నగా నవ్వాడు. అయితే అమాత్యులారా, మీ మీ అభిప్రాయాలను ఎవరి మటుకు వారు చెప్పండి. అన్నీ విని నేనొక నిర్ణయం తీసుకుంటాను. ఇది ఉత్తమోత్తమైన పద్ధతి అని అంగీకరిస్తారు కదా అన్నాడు. అప్పుడు ముందుగా విరూపాక్షుడు ప్రభుగారి మనసును రంజింపజేస్తూ తన అభిప్రాయం చెప్పాడు. మహారాజా, ఒక ఆడది మదమెక్కి మాట్లాడితే వాటిని ఇంతగా పట్టించుకోవడం ఏమిటి? అవి వట్టి బిభీషికలు, అంటే బెదిరింపు మాటలు. వాటికి బెదిరిపోతామా? నీ వంటి రణ దుర్మదులు భయపడతారా? అసత్యమని తెలిసి, సాహసమని తెలిసి, స్త్రీ చేష్టితమని తెలిసి త్రిలోక విజేతవు నువ్వు బెదిరిపోవడం ఏమిటి? నీ వంటి మహావీరుడు ఇలా దీనుడు కావడమేమిటి? పెద్ద అపకీర్తి. అంచేత నీ దాకా ఎందుకు గాని నేనొక్కడనే వెళ్ళి ఆ చండికను చీల్చి చెండాడి వస్తాను. నువ్వు నిర్భయంగా ఉండు. అంతగా అవసరమైతే కొంత సేనను తీసుకువెళ్తాను. సర్పపాశాలతో బంధించి ఆ ఆడదానిని తెచ్చి నీ పాదాల చెంత నిలుపుతాను. నీకు వశమయ్యేట్టు చేస్తాను. చూద్దువు గాని నా శక్తి సామర్థ్యాలు ఏమిటో అన్నాడు. విరూపాక్షుడి మాటలకు దుర్ధరుడు వంత పలికాడు. ఆలోచించగా ఆ మదవతి కామాతుర అనిపిస్తోంది. రూపగర్వితులైన నాయకులు ఇలాగే ఉంటారు. భయపెట్టి నిన్ను వశం చేసుకోవాలనుకుంటోంది. కామినీమణులు హావభావాలకు రసికులు మాత్రమే పసిగట్టగలరు. ప్రియుడి పట్ల స్త్రీలు వక్రోక్తి పరాయణులు. అవి అందరికీ అర్థం కావు. కామశాస్త్రం తెలిసిన వాడికే అర్థం చేసుకోగలుగుతాడు. రణరంగంలో నిన్ను బాణాలతో వధిస్తాను అంది కదూ, అంటే అర్థమేమిటో ఆలోచించు. హేతుగర్భితమైన వాక్యాన్ని హేతుబద్ధంగానే చర్చించాలి. కామినీమణుల కడగంటి చూపులను బాణాలు అనడం లోకప్రసిద్ధి. ఆ బాణాలను ప్రయోగిస్తాను అంటోంది. మరొక రకంగా బాణాలను నీ మీద ప్రయోగించే శక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకే లేదు. అటువంటి ఒక ఆడది ప్రయోగిస్తుందా? అసంభవం. కాబట్టి ఇవి చూపుల తూపులే, సందేహం లేదు. ఇది తెలియక నువ్వు పంపిన మంత్రి విపరీతార్థాలు తీసి చెప్పాడు. రణరంగంలో పడగొడతాను అంటే శయ్య మీద ఓడిస్తాను అని అర్థం. పురుషాయుధ క్రీడగా దీన్ని సంభవించాలి. ప్రాణాలు తీస్తాను అంటే కంగారు పడవలసిన పని లేదు. పురుషుడికి వీర్యమే ప్రాణం. ఇంతకన్నా వివరించడం మంచిది కాదనుకుంటాను. ఇంత వ్యంగ్యంగా ఉంది ఆవిడ మాటల్లో. గ్రహించడానికి రసవత్ గ్రంథాలు చదివిన అనుభవం ఉండాలి. అదీగాక ఎవరైనా స్త్రీ మన మీద కోపించినా, గర్వం ప్రదర్శించినా మనకు లొంగిపోవడానికి ఇష్టపడుతోందన్నమాట. అందుచేత అస్త్రాలు వద్దు, శస్త్రాలు వద్దు, నన్ను పంపించు. మధురంగా మాట్లాడి ఆవిడను నీ చెంతకు తెస్తాను. నీకు సేవకురాలుగా చేస్తాను. దుర్ధరుడి అభిప్రాయానికి విభేదిస్తూ తామ్రుడు వీరావేశంతో గొంతు చించుకున్నాడు. మహారాజా, రసాలు లేవు, వ్యంగ్యాలు లేవు. కామాతుర కాదు, అనురక్త కాదు. ఆవిడ మాటల్ని కాసేపు పక్కన పెట్టి సందర్భాన్ని గురించి ఆలోచించు. స్త్రీ రూపంలో ఉంది, ఒంటరిగా ఉంది, నిరాలంబంగా నిలబడింది. 18 బాహువులున్న నారీమణిని ఎక్కడన్నా ఎప్పుడైనా
కని విని ఎరగం. ఆవిడ ధరించిన ఆయుధాలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇదేదో వైపరీత్యం అనిపిస్తోంది. కాలరూపిణియే వచ్చిందేమో. ఇటీవల మన రాక్షసులందరికీ దుస్వప్నాలు దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజామున నాకొక స్వప్నం వచ్చింది. నల్లచీర ధరించిన నారీమణి ఇంటి ముందు నిలబడి రోదిస్తూ కనిపిస్తుంది. ఇంటింటా ఏవేవో పక్షులు వికృతంగా రోదించడం నగరమంతా కనబడుతోంది. ఇలాంటివే ఉత్పాతాలు రోజు ఏవో కొన్ని అందరికీ ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలోచించండి. ఒక బాలామణి నిర్భయంగా నిలబడి నిశ్చయంగా యుద్ధానికి పిలుస్తోంది. ఆవిడ మానవకాంత కాదు, రాక్షసి కాదు, గంధర్వాంగన కాదు. నిన్ను సమ్మోహనపరచడానికి దేవతలు సృష్టించిన దివ్య నారీమణి అయ్యుంటుంది. నిన్ను భయపడమని నేను చెప్పడం లేదు. పిరికిపందనై పలకడం లేదు. పారిపోదాం అనడం లేదు. యుద్ధమే చేద్దాం. ఏది జరగవలసి ఉంటే అది జరుగుతుంది. దాన్ని ఎన్నడూ తప్పించలేం కదా. తామ్రుడి మాటలకు మహిషాసురుడికి నచ్చాయి. వెంటనే ఆజ్ఞాపించాడు. తామ్ర, యుద్ధానికి సర్వసన్నద్ధుడివే బయలుదేరి వెళ్ళు. ఆవిడను జయించు. సాధ్యమైనంత వరకు ప్రయత్నించి ప్రాణాలతో బంధించి తీసుకురా. కాకపోతే సంహరించు. నువ్వు మహావీరుడివి, సర్వజ్ఞుడివి, కామశాస్త్ర పారంగతుడివి. కాబట్టి అక్కడికి వెళ్ళగానే అన్నీ అర్థం చేసుకోగలుగుతావు. ఆవిడ ఎవరు, ఎందుకోసం వచ్చింది, కామభావంతో వచ్చిందా, వైరభావంతో వచ్చిందా, ఎవరి మాయాశక్తి, ఇవన్నీ ముందుగానే గ్రహించి ఏది చెయ్యాలో అది చెయ్యి. యుద్ధమే అవసరమైతే రణబేరి మోగించు. పిరికితనం పనికిరాదు. అలాగని నిర్భయత్వం పనికిరాదు. ఆవిడ మనసుని అర్థం చేసుకొని దానికి తగినట్టు చెయ్యి. ప్రభువు ఆజ్ఞను శిరసావహించి తామ్రుడు సవినయంగా నమస్కరించి సేనా సమేతుడే తరలి వెళ్ళాడు. మార్గమధ్యంలో ఎదురైన అపశకునాలకు భయపడ్డాడు. కాలం దాపురించి ఉంటుంది అనుకున్నాడు. అయినా ముందుకే సాగాడు. సింహవాహనం మీద స్థిరంగా కూర్చున్న మహాదేవుని చూశాడు. స్తుతిస్తున్న దేవతలను గమనించాడు. ఒంటరిగా ముందుకు నడిచి మహాదేవుని సమీపించాడు. వినయమిత్తగాత్రుడై నమస్కరించాడు. మధురంగా ప్రియంగా అనునయ కంఠంతో పలికాడు. దేవి, దైత్యేశ్వరుడి మహిషాసురుడు నీ రూపు గుణగణాలను విని అనురక్తుడయ్యాడు. నిన్ను చేపట్టాలని కోరుకుంటున్నాడు. అమర దుర్జయుడైన మా ప్రభు పట్ల మనసు పెట్టు. ఓ సుకుమారి, అతడిని భర్తగా పొంది నందనవనంలో హాయిగా విహరించు. ఇంతటి సుందరమైనందున తగిన సౌభాగ్యాలను అనుభవించు. ఎవరికైనా సుఖాలు కోరుకోదగినవే కదా, దుఃఖాలను కోరుకోకూడదు. సుఖాలకేమీ హాయిగా కోరుకోవచ్చు, పొందవచ్చు. నీకు ఈ భయంకరమైన ఆయుధాలు ఎందుకు? ఆయుధాలను ధరించడమా? చాలుగాని ఇక వదిలేయి. కరబోరు, నీ కనుబొమ్మలే ఒక ధనుస్సు, మరొక విల్లు. ఎందుకింకా? క్రీగంట చూపులే బాణాలు. వేరే తూపులు ఎందుకింకా? ఈ ప్రపంచంలో అత్యంత దుఃఖప్రదం ఏమిటి? యుద్ధమే. విజ్ఞుడెవ్వడు కయ్యానికి కాలుదువ్వడు. ధనలోభమే, రాజ్యలోభమే ఉన్నవాళ్ళు యుద్ధాలు చేసుకుని చస్తారు. నీకెందుకు ఈ బాధ? పువ్వులనైనా ఆయుధాలుగా వేసుకోకూడదు. అటువంటిది కత్తులతో, కటారులతో శరీరాలను గాయపరుచుకోవడం ఏమి ఆనందం? ఎవరికి ఆనందం? అందుచేత ఓ తన్వంగి, నువ్వు కూడా ఆలోచించు. ప్రసన్నురాలివి కా. దేవదానవ పూజితుడైన మా ప్రభువును భర్తగా స్వీకరించు. నీ సకల మనోరథాలను తీరుస్తాడు. పట్టమహిషివై ముల్లోకాలను శాసించు. నా మాట విను, సుఖపడు. సంగ్రామం అంటే మాటలు కాదు. జయం సందేహాస్పదం, కష్టాలు మాత్రం తథ్యం. రాజనీతి నీకు తెలియంది కాదు. శాశ్వతంగా రాజభోగాలు అనుభవించు. నీకు బంగారం లాంటి బిడ్డ పుడతాడు. నీ అంత అందంగా ఉంటాడు. అతడు రాజు అవుతాడు. యవ్వనంలో క్రీడా సుఖాలు అనుభవిస్తాడు.
వార్ధక్యంలో గౌరవ మర్యాదలను పొందుతాడు. నా మాట విని ఆలోచించి మా మహారాజును వరించు. తామ్రుడి ప్రసంగానికి జగదంబిక పరిహాసించింది. మేఘగంభీర కంఠస్వరంతో బదులు పలికింది. తామ్రాసుర, వెంటనే తిరిగి వెళ్ళు. నీ ప్రభువుకు చెప్పు, ఇంతటి బుద్ధిహీనుణ్ణి నేనెక్కడా చూడలేదు. అతి కామార్తుడే జ్ఞానం కోల్పోతున్నాడు. అతడికి చెప్పు, ఓరి మూర్ఖుడా, నీకు జన్మనిచ్చిన తల్లిలాగా నేను గడ్డి తినేదానిని కాను. నాకు కొమ్ములు లేవు, వేలాడే పొట్టలేదు, తోకలేదు, నేను బర్రెను కాను అన్నానని చెప్పు. నేను ఇంద్రాదులనే వరించను, ఇక ఈ పశువును వరిస్తానా? ఏ గుణం చూసి వరించాలి? లోకనింద వస్తుందని వరించనా? పైగా నేను పతింవరను కాను అంటే కన్యను కాను. నాకు భర్త ఉన్నాడు. అతడు సర్వకర్త, సర్వసాక్షి, అకర్త, స్థిరుడు, నిస్పృహుడు, నిర్గుణుడు, నిర్మముడు, నిరాలంబుడు, నిరాశ్రయుడు, అనంతుడు, సర్వజ్ఞుడు, పూర్ణుడు, పూర్ణాశయుడు, శుభప్రదుడు, శాంతుడు, సర్వదృక్కుడు, సర్వభావనుడు, సర్వపావనుడు. అటువంటి భర్తను విడిచిపెట్టి ఈ మూర్ఖ మహిషుణ్ణి వరించమంటావా? సేవించమంటావా? మీ రాజుకు చెప్పు, కళ్ళు తెరిచి ఒళ్ళు తెలిసి యుద్ధానికి రమ్మను. మహిషుడు కదా, యముడికి వాహనమైనా చేస్తాను, లేదా మనుషులకి నీళ్ళైనా మోయిస్తాను. అలా కాక జీవించాలనే కోరిక ఉన్నట్టయితే పాతాళానికి పారిపోమ్మను. సదృశులకు వివాహం జరిపిస్తే సంసార సుఖంగా ఉంటుంది. అలా కాని వారికి అజ్ఞానంతో పెళ్లి చేస్తే అది నరకమే. ఈ మాత్రం తెలియని మూర్ఖుడివి మహిషుణ్ణి పతిగా వరించమని ప్రబోధిస్తున్నావు. నేనెక్కడా, వాడెక్కడా? కొమ్ములున్న దున్నపోతికి నాతో సంబంధమా? పో, నువ్వు కూడా పోయి నీ ప్రభువుతో కలిసి యుద్ధానికి రా. సబంధుమిత్ర పరివారంగా అందరినీ అంతమొందిస్తాను. లేదంటే దేవలోకాన్ని, యజ్ఞ భాగాలను వదిలేసి పారిపోండి. ఇలా హెచ్చరించింది ఆ మహాదేవి. భీషణంగా గర్జించింది. కల్పాంతంలో కాలమేఘాలు ఉరిమినట్టు ఆ ధ్వనితో దిక్కులు పిక్కటిల్లాయి. దైత్యులు గడగడలాడారు. భూగోళం కంపించింది. పర్వతాలు దొర్లిపడ్డాయి. రాక్షసాంగనలకు గర్భస్రావాలు జరిగాయి. సమీపంలోనే ఉన్న తామ్రుడు భయంతో వణికిపోయాడు. నిశ్చేష్టుడై క్షణకాలం నిలబడి వెంటనే పరుగులంఘించుకున్నాడు. సరాసరి మహిషుడి సన్నిధిలో ఆగాడు. నగరంలో ఉన్న దానవులకు ఇదే పరిస్థితి. చెవిటివారే అటు ఇటు పరుగులు తీశారు. అదే సమయంలో అమ్మవారి వాహనం సింహగర్జన చేసింది. ఆ ధ్వనికి దానవులలో చాలామంది బిర్రబిగిసి ప్రాణాలు వదిలేశారు. మహిషుడు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఏమి చేద్దామని సన్నిహితులతో చర్చించాడు. దుర్గాలలో దాక్కోవడమా, దండు వెడలి యుద్ధం చేయడమా, పలాయనం చిత్తగించడమా? వీటిలో ఏది శ్రేయస్కరమో చెప్పండి. మీరంతా బుద్ధిమంతులు, శాస్త్రాలు చదివినవారు. కార్యం సిద్ధించాలంటే మంత్రాంగం గుట్టుగా మట్టుగా సాగాలి. రాజ్య సంరక్షణకు మంత్రాంగమే కదా మూలం. మంత్రభేదం జరిగితే అది రాజుకి, రాజ్యానికి వినాశహేతువు అవుతుంది. అందుచేత మంత్రాంగం పైకి పొక్కకుండా జాగ్రత్త పడాలి. మంత్రులారా, దేశ కాలాలను పరిశీలించి బాగా ఆలోచించి హేతుబద్ధమైన నిర్ణయం చేయండి. ఈ వచ్చిన ఆవిడ సాధారణ స్త్రీ కాదు, అబల కాదు, ప్రబల, మానవ నిర్మిత కాదు, దేవనిర్మిత, ఏకాకిని, నిరాలంబ. దీనికి కారణం ఏమిటో ఆలోచించండి. బాల అయ్యుండి యుద్ధానికి రమ్మంటోంది. ఇంతకన్నా ఆశ్చర్యం ఏమిటి? ఇది శ్రేయస్కరమో విపరీతమో అంటే వినాశనమో ఎవడికి తెలుసు? ఎవరితోనైనా సరే యుద్ధానికంటూ దిగితే సంఖ్యాబలం ఉంది కదా అని జయిస్తామనుకోవడానికి వీలు లేదు. ఒంటరి కదా అని ఓడిపోవడానికి వీలు లేదు. జయ పరాజయాలు ఎప్పుడూ కూడా దైవాధీనాలే. ఆ దైవం కంటికి కనిపించడు కనుక ఉపాయవాదులు అదృష్టమన్నారు. అయితే అది అంతా దుర్బరులకు, పిరికిపందలకు ఒక ఆశావలంబన. సమర్థులకు ఈ దైవం ఎక్కడా కనబడడు.
అదృష్టం అనే మాట వినపడదు. ఒకవేళ అది ఉన్న మహాశూరులకు ఉద్యమమే అన్నేను. ఇవన్నీ బాగా ఆలోచించి కర్తవ్యాన్ని నిర్దేశించండి. మహిషాసురుడు ప్రసంగం విని దైత్య నాయకులందరూ గంభీర ముద్ర వహించి కొంతసేపటికి ఆలోచించి తెలిమిని బిడాలుడనే మహాబలురు నోరు విప్పారు. ప్రభు, అసలు ఈ విశాలాక్షి ఎవరో ముందు తెలుసుకోవాలి. ఆ ప్రయత్నం చెయ్యాలి. ఎందుకోసం వచ్చింది, ఎవరి ఇల్లాలు ఇత్యాదులన్నీ ఆచూకీ తీయాలి. నీకు స్త్రీ చేతిలోనే మరణం ఉందని తెలిసి దేవతలంతా కలిసి తమ తమ తేజస్సులతో ఈ పద్మపత్రాక్షిని సృష్టించి ఉంటారు. వాళ్ళు అందరూ ఆకాశంలో అదృశ్యులై నిలబడి యుద్ధాన్ని చూస్తూ ఆనందిస్తారు. అవసరాన ఈవిడకి సహకరిస్తారు. ఈ కామినిని అడ్డు పెట్టుకుని విష్ణు రుద్రేంద్రాదులు రాక్షస సంహారం చేస్తారు. ఆవిడ నిన్ను తుదముట్టిస్తుంది. ఇది వారి ప్రణాళిక. ఊహించి చెప్పడం కాదు, నాకు అందిన సమాచారము. అయితే మహారాజా, ఏమి జరుగుతుందో అది జరుగుతుంది. ఇప్పుడు ఈమెతో యుద్ధానికి దిగవద్దు అని మాత్రం నేను చెప్పను. ఇది దేవతలు పన్నిన వ్యూహం. అది గ్రహించమంటున్నాను అంతే. నిర్ణయం నీ ఇష్టం. నీ కోసం మేము మరణించడానికైనా సిద్ధంగా ఉన్నాము. నీ వెంట నిలుస్తాము. ఇది అణుజీవులకు ధర్మం. ఈ విషయంలో నువ్వు ఏమీ శంకించవలసిన పని లేదు. కాకపోతే ఆలోచించవలసింది ఏమిటంటే, ఒక ఆడది ఒంటరిగా వచ్చి నిలబడి మహాసైన్య సమేతలమైన మనల్ని యుద్ధానికి రమ్మంటోందేంటా అని. యుద్ధమే జరిగితే ఈసారి జయలక్ష్మి మనల్ని వరించదనడం ఖాయం. అయినా తప్పదు, సంగ్రామమే చెయ్యాలి. మహావీరులం కదా, ఎలా పారిపోతాము? అప్రతిష్ట కదూ. ఇంద్రాదులతో పోరాడినప్పుడే చెయ్యని పనిని ఒక ఒంటరి ఆడదానితో తలపడినప్పుడు చేస్తామా? అంచేత యుద్ధమే కర్తవ్యం. లయమే కానీ జయమే రాని. ఏది జరగదలుచుకుంటే అది జరుగుతుంది. జరగని దానికి దిగులెందుకు? మరణిస్తే కీర్తి దక్కుతుంది, జయిస్తే సుఖాలు దక్కుతాయి. రెండింటికి సిద్ధపడి యుద్ధానికి దిగుదాం. మరణం ఎలాగూ తప్పదు. ఎప్పటికో అప్పటికి అందరూ మరణించవలసిందే. ఇప్పుడు పారిపోయి అపకీర్తిని మూట కట్టుకొని ఆయుర్దాయం క్షీణించాక చావడం కన్నా ఇలా చావడమే ఉత్తమం. అపకీర్తితో జీవించడానికి మరణించడానికి తేడా లేదు. అందుచేత మరణిస్తామేమో అని భయపడడం, శోకించడం వృధా. వీరోచితంగా యుద్ధమే చేద్దాం పద. బిడాలుడి నిర్ణయం విన్నాక దుర్ముఖులు భాష్కలుడు అదే ధోరణిలో ప్రసంగించారు. వీరరసానికి ఉత్సాహమే స్థాయిభావం అని పుష్కలంగా ఉండాలి. లేకపోతే భయం ఆవరిస్తుంది. అది ఆవరించింది అంటే ఇక ఏ పని చేయలేం. అందుచేత భయాన్ని మన దరిదాపులకు రానివ్వద్దు. నువ్వు ఎదిరించడానికి నీ దాకా ఎందుకు? నేను చాలు. ఆ చండికను ఇప్పుడే యమలోకానికి పంపిస్తాను. ఏనాడు ఎవరికీ నేను భయపడలేదు. అష్టదిక్పాలకులకును హరిహరాదులను ఎదిరించి పోరాడాను. తెలుసు కదా నీకు. అందుచేత అనుమతించు. నువ్వు రణరంగానికి రానే రావద్దు. భాస్కరుడి ప్రసంగం దుర్ధరుడికి ఉత్సాహపరిచింది. ముందుకు వచ్చి ప్రభువుకి శిరస్సు వంచి నమస్కరించి, మహిషాసుర, నన్ను అనుమతించు. ఈ క్షణంలో వెళ్ళి ఆ చండికను సంహరించి మరీ నిమిషంలో నీ ముందు నిలుస్తాను. ఆవిడ ఎవరు ఏమిటి? ఇలాంటి ఆలోచనలన్నీ అనవసరం. ఎవరైనా కానీ ఒంటరిగా ఉన్న ఆడది. దానిని కడతేర్చడానికి ఇన్ని సమాలోచనలు, ఇన్ని సమావేశాలు. సిగ్గు. ఈ పాటికి పని వ్యూహరచన ఒకట. చిటికలో చంపి వస్తాను. నువ్వు ఊ అను చాలు. అష్టాదశ బాహువులట, షోడశ ఆయుధాలట, సింహవాహనట. ఇదంతా వట్టి మాయ. నిన్ను భయపెట్టడానికి దేవతలు పన్నిన మాయ. ఈ సత్యం గ్రహించు. మనసులో చోటు చేసుకున్న భయాన్ని వెంటనే పారద్రోలు. మేమంతా మంత్రులం కదా. మా అందరి అభిప్రాయం ఒక్కటే. యుద్ధం, యుద్ధం, యుద్ధం. ముమ్మాటికి యుద్ధమే కర్తవ్యం. మహారాజా,
మంత్రులలో కూడా సాత్వికులు, రాజసులు, తామసులు ఉంటారు. ఇది నువ్వు తెలుసుకోవాలి. సాత్వికులు నిరంతరం స్వామి కార్యపరాయణులు. శక్తి వంచన లేకుండా ప్రభు కార్యాలను నిర్వహిస్తూ వాటికి ఇబ్బంది కలగని రీతిలో సర్వకార్యాలను నిర్వహించుకుంటూ ఉంటారు. మంత్రశాస్త్ర విశారదులైన ఏకాగ్రచిత్తులతో ధర్మపరులై ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది సాత్విక మంత్రుల పద్ధతి. రాజసులు స్వామి కార్యములను కూడా చేస్తూ ఉంటారు. తామసులు లోభనిరతులు, కేవలం స్వకార్యపరాయణులు. స్వామి కార్యములను భంగపరిచి మరీ స్వకార్యాలను సాధించుకుంటారు. వీరి సమయం అనుకూలించినప్పుడు స్వామితో భేదించి శత్రువులతో చేతులు కలుపుతుంటారు. శత్రువులు పెట్టే ప్రలోభాలకు తేలికగా లొంగిపోతారు. వారికి అవసరమైన రహస్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు. వీరు పైకి కనిపించని అంతఃశత్రువులు, వరలో దాగి ఉన్న కత్తులు. యుద్ధం వస్తే ప్రభువును భయపెడుతూ ఉంటారు. వీరిని చస్తే నమ్మకూడదు. నమ్మితే ఇంతే సంగతులు. కార్యహాని, మంత్రహాని అన్నీ జరుగుతాయి. కలులకు చెయ్యరానిదంటూ ఏముండదు. లంచాలకు అంటే ప్రలోభాలకు లొంగిపోయి ఏమైనా చేస్తారు. తామసులు పాపనిరతులు, బుద్ధిహీనులు, శఠులు. అందుచేత ఓ మహిష మహారాజా, నన్ను ఆజ్ఞాపించు. ఇప్పుడే రణరంగానికి వెళ్ళి కార్యం చక్కబెట్టుకొని వస్తాను. నువ్వు ఏమీ దిగులు పడకు, నిశ్చింతగా ఉండు. సాధ్యమైనంత వరకు ఆ దుర్మార్గురాలిని బంధించి తెస్తాను, లేదంటే సంహరించి వస్తాను. నా శౌర్యాన్ని, నా ధైర్యాన్ని, నా బాహుశక్తిని, నా ప్రభుభక్తిని ఈరోజే నువ్వు చూద్దువు గాని. భాష్కల దుర్ముఖుల సంహారం. శ్రీమాత్రేయ నమః. మిగతాది తరువాయి భాగంలో విందాము.